వారి అంకానికి చేరింది. ఈరోజు సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటికే దాదాపుగా 2 నెలల పాటు ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారంలో హోరెత్తించాయని చెప్పాలి. ఒకవైపు కూటమి నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, మరొకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు బీజేపీకి సంబంధించిన కీలక నేతలు ప్రధాని మోదీ రోడ్ షోలు సభలతో హోరెత్తించారు. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా చాలా అంశాలకు సంబంధించి ప్రస్తావించారు. ఇటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించి కావచ్చు, అలాగే ఈ 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి, దౌర్జన్యాల గురించి, అక్రమాల గురించి, ప్రతి విషయం గురించి, ల్యాండ్ మాఫియా గురించి, శాండ్ మాఫియా గురించి, లిక్కర్ మాఫియా గురించి ఏమేం చేసింది ఈ ప్రభుత్వం, ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, అలాగే చాలా వెనక్కి రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం తీసుకెళ్లిందని, ఇలా ప్రతి అంశానికి సంబంధించి కూడా టీడీపీ అధినేత ప్రస్తావిస్తూ వచ్చారు. మరొక వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే చాలా అంశాలకు సంబంధించి ప్రస్తావించారు. ముఖ్యంగా అంతకుముందు మాట్లాడినట్లుగా ఈ లిక్కర్ మాఫియా గురించి, శాండ్ మాఫియా గురించి, ల్యాండ్ మాఫియా గురించి, అలాగే జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలు, ఇలా ప్రతి అంశం గురించి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ 5 ఏళ్ల కాలంలో జరిగిన ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. మరొక వైపు రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అనే విషయాన్ని ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రస్తావించాయని చెప్పాలి. రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవడం, పరిశ్రమలు రాకపోవడం, పైగా ఉన్న పరిశ్రమలు అన్నీ కూడా తరలి వెళ్ళిపోవడం, మరొక వైపు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించలేకపోవడం, ఇలా రకరకాల అంశాల గురించి మాట్లాడారు. అలాగే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం చెప్తున్న సంక్షేమం విషయంలో కూడా అరకొర సంక్షేమం చేశారని, అది కూడా లబ్ధిదారుల సంఖ్యను పెద్ద ఎత్తున కుదించారని, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను రద్దు చేశారని, దళితులకు అన్యాయం చేశారని, దళితులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన 27 పథకాలను రద్దు చేశారని, ఇలా అనేక రకాల అంశాల గురించి ప్రస్తావించారు. అలాగే ప్రధాని మోదీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల గురించి, అలాగే రౌడీజం చేస్తున్నారు మంత్రులందరూ, మాఫియా రాజ్యమేలుతుందని, వీటన్నిటి ఆట కట్టిస్తామని, ఎన్డీఏ అధికారంలోకి రాగానే అందరిపైన చర్యలు ఉంటాయంటూ ప్రధాని మోదీ కూడా ప్రస్తావించారు. అలాగే మీ బిడ్డనంటూ మీ భూమి కొట్టేస్తారు, వైసీపీ అధికారంలోకి వస్తే మీ భూములకు రక్షణ ఉండదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న సభలో మాట్లాడారు. మరొకవైపు జనసేన అధినేత కూడా ఆస్తుల రక్షణ కోసం, ఆస్తుల రక్షణ కావాలి అంటే కూటమికే ఓటేయంటూ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఇక షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ వారి ఓట్ షేర్ పైన దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇక నీ కోసం త్యాగం చేశారంటూ బైబిల్పై ప్రమాణం చేస్తా అని, అలాగే తాను ఒకవేళ డబ్బు కోసం లేదా పోస్ట్ అడిగానంటూ నిజమైతే ప్రమాణం చేయగలరా అంటూ ఆవిడ ప్రశ్నించిన సందర్భం కనిపిస్తూ ఉంది. అలాగే రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరని, పాదయాత్ర సందర్భంగా పార్టీ మొత్తం తన చేతిలోనే ఉందంటూ షర్మిల మాట్లాడారు. నిజంగా కనుక పదవి పైన కాంక్ష ఉంటే ఆ రోజే పార్టీని హైజాక్ చేసి నాకు నచ్చిన పదవిలో ఉండేదాన్ని కదా, అలా చేయలేదు అంటేనే అర్థం చేసుకోవాలి, నేను ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తానంటూ షర్మిల మాట్లాడుతూ వచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రధానంగా షర్మిలకు అండగా నిలుస్తున్న వారి సోదరి సునీత కూడా మాట్లాడారు. భారతి నన్ను నరికేస్తారో, షర్మిలను నరికేస్తారో, మాకు ప్రాణహాని ఉందంటూ సునీతారెడ్డి నిన్న మాట్లాడుతూ వచ్చారు. ఇలా ప్రచారంలో భాగంగా చాలా అంశాలకు సంబంధించి ప్రస్తావించారు. ముఖ్యంగా అధికార పార్టీ చేసిన ఈ అరాచకాలు, అక్రమాల గురించే ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. వీటన్నిటికి సంబంధించి ఇవాళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. చిన్న బ్రేక్ తర్వాత బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.